ప్రభుత్వమే నిత్యావసర సరుకులు ప్రభుత్వమే నిత్యావసర సరుకులు ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఐడి కార్డులను ప్రభుత్వ ఐడి కార్డులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి వేతనం పెండింగ్ బిల్లులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి 4వ తరగతి ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మండి వైఖరి 4వ తరగతి ఉద్యోగులుగా పెండింగ్ బిల్లులు రెండవ రోజు నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 జీతాన్ని ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలు గడుతున్నా అమలు చేయకుండా గత సంవత్సర కాలం నుండి కోడిగుడ్ల బిల్లులు రావడం లేదు. ఇలా మా జిల్లాలో వంట పాత్రలు ఇవ్వలేదు, అన్ని జిల్లాలో వంట పాత్రలు వచ్చినాయి. మరి సిలిండర్ బుడ్లు ఇచ్చారు కానీ గ్యాస్ పొయ్యిలు ఇవ్వలేదు. ఈ మనకు గవర్నమెంట్ ఇలా నిర్లక్ష్యంగా గత సంవత్సర కాలం నుండి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 జీతాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 1వ తారీఖు నుండి పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వంటలు బంద్ చేసి మొత్తం నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు 2 రోజులుగా నిరసన దీక్షల కార్యక్రమాలు చేపడతా ఉన్నా. ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా స్కూళ్లలో వంటలు చేసి పెట్టితే పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెట్టువని కొత్త పథకాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. తీసుకొచ్చడం బాగానే ఉన్నది, కానీ వీళ్ళు కష్టం చేసిన వాళ్ళ శ్రమ ఏడ గుర్తిస్తున్నారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం. ఇలా ప్రధానంగా ఇలా గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, పనిచేసే చోట ఆ కుటుంబాన్ని బతకాలంటే ఆ కుటుంబాన్ని బతకటాని కోసం ఇవాళ నిత్యావసర సరుకులు కొనుక్కొని తినే కుటుంబం గడిచే పరిస్థితుల్లో వాళ్ళకు జీతాలు ఇవ్వాలని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. 26,000 వేతనం కనీస వేతనం ఇవ్వని చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేనటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు చేస్తున్నటువంటి పనికి అవార్డులు పొందుతున్నారు తప్ప వీళ్ళ శ్రమ గుర్తించలేని ప్రభుత్వాలు. ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా మీరు అవార్డులకే పరిమితం అయిపోయారు తప్ప ఇలా కార్మికుల కష్టం గుర్తిస్తలేరని మేము అడుగుతా ఉన్నాం. ఇలా వీళ్ళు ఏడాది నుంచి ఆగినటువంటి పెండింగ్ బిల్లులు ఇంకా ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టి పిల్లలకు అంటేయాలని చెప్పేసి ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాళ్ళు సప్పో చేసి ఇలా పప్పుకు 200 కిలోైనా కూడా కొనుకొచ్చి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే మీరు అవార్డులు పొందుతూ ఉన్నారు, కానీ వాళ్ళ శ్రమ గుర్తిస్తలేరు. ఇలా వచ్చే బిల్లులు ఇస్తలేరు. ఇలా టీచర్ ఎలాంటి రూపాయి ఏడు వాళ్ళు ఆ ₹1,00,000 జీతం తీసుకొని పెన్ను కొనుక్కొద్దామన్నా కూడా కొనుక్కరారు. వాళ్ళు ప్రభుత్వమే అన్ని ఇస్తారు టీచర్లకు, కానీ వీళ్ళు ఆ బళ్ళల్లో వంట చేసి పెట్టే వాళ్ళకు ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు బియ్యం కాడికెళ్ళి కొనుకొచ్చి వంట చేసి పెడితే ఇలా వాళ్ళ శ్రమ గుర్తించక వాళ్ళ కనీస వేతనాల చట్టం ప్రకారం జీతాలు ఇవ్వక ఇలా మిస్ బిల్లులు పెండింగ్ పెడుతూ వాళ్ళకు నెల టీచర్లకైతే నెల జీతం పడుతుంది ప్రతి నెల తప్పకుండా. కానీ వీళ్ళు ఏడాది కాలంలో ఇలా తీసుకొచ్చి పెట్టాలంటే ఏడికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలన్నది ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించి వీళ్ళ ఒక పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ చేసి 4వ తరగతి ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఐడి కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ ఐడి కార్డులు ఇలా ఎక్కడ పనిచేసిరంటే కూడా గుర్తింపు లేకుండా అయిపోతా ఉంది. ఇలా పెద్ద మనుషులు కళ్ళు ఖరాబ్ అవుతా ఉన్నాయి. ఇలా పొయ్యిలు మన సిలిండర్లు ఇచ్చారు, వీటికి పొయ్యిలు ఎవరు ఇవ్వాలండి మేము అడుగుతా ఉన్నాం. పొయ్యిలు వీళ్ళు కొనుకొచ్చి పెట్టన్నా ఈ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ వాళ్ళు పొయ్యిలు కొనుక్కరావాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. సిలిండర్ బుడ్ ఎందుకు ఇచ్చినట్టు పొయ్యిలు ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా 1,000 రూపాయల క్వింటల్ కట్టెలు ఉన్నా కూడా కళ్ళు పాడైతా ఉన్నా. ఒక్కొక్కరు 30-40 ఏళ్ళు 20 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికులను ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ దృష్టిగా వీళ్ళని ఆలోచిస్తున్నాయి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా పరిష్కరించని వేళలో ఈ యొక్క సమ్మెతోనే కాదు, నిరాహార దీక్షతోనే కాదు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి దేనికైనా సిద్ధమైనామని ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ప్రధానంగా జిల్లాలు రాష్ట్రాల వ్యక్తంగా కాదు, కేంద్ర ప్రభుత్వం మోడీ దగ్గరికి కూడా నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ముట్టడి కార్యక్రమానికి కూడా ఇలా సిద్ధమైనామని మధ్యాహ్న భోజన కార్మికుల సందర్భంగా ఏఐటీసీ సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఏమి ఇస్తా ఉన్నారండి? ఇలా మీ ఇళ్లలో పనిచేస్తే 10,000 వేతనం ఎవరికన్నా ఇస్తా ఉన్నారు. 20,000 మీకు బట్టలు విండిస్తే
మేము ఇళ్లలో కూలి పని చేసి 20,000 ఇస్తా ఉన్నారు. వీళ్ళని పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెట్టుకుంటూ వంటలు చేస్తూ ఉంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళకు గుర్తించి 3,000 వేతనం. వీళ్ళు ఎక్కడున్నారండి ఈ ప్రభుత్వంలో, ఈ దేశంలో వాళ్ళు ఎక్కడున్నారు? ఇలా చాలా వరకు నిరుపేద కుటుంబాలలో మన్మరాలతో ఆడుకునే వయసుల్లో కూడా వాళ్ళు స్థానంగా ఉన్నత స్థాయిలో పిల్లలను తీర్చిదిద్దడానికి నాణ్యతమైన ఫుడ్ పెడతా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు వీళ్ళ శ్రమను గుర్తించి ఆలోచన ఎందుకు చేయడం లేదని మేము అడుగుతా ఉన్నాం. వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించిన వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.